హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ బగారా రైస్ని నేను మీకు చేసి చూపించబోతున్నాను. దీనికి 2 గ్లాసులు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా తీసుకోవాలి. కసూరి మేతి, అనాస పువ్వు, స్టార్ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, మరాఠా మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు తీసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను తీసుకోవాలి. అలాగే ఉల్లి తరుగు, పచ్చిమిరపకాయల తరుగు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అరచెక్క నిమ్మకాయ. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని అందులో నూనె, నెయ్యి 2 కొద్దిగా యాడ్ చేయాలి. ఇందులోనే హోల్ గరం మసాలా అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా వేయాలి. ఒక్క కసూరి మేతి తప్ప. ఒక కసూరి మేతిని వదిలేసి మిగతావన్నీ కూడా ఇందులో వేసి చక్కగా వేయించాలి. నెయ్యి వేయడం వల్ల బగారా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా వేగాక ఇందులోనే పచ్చిమిరపకాయ తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు కూడా వేసి బ్రౌన్ కలర్లో అయ్యేలాగా వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. అన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. మనం వేసిన ఈ స్పైసెస్ ఈ ఉల్లిపాయ ముక్కలకి చక్కగా ఈ అరోమా అంతా దానికి పడుతుందన్నమాట. దీనికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయాలి. వేసి ఈ పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒక్కసారి అన్నీ కలిపి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేదాకా ఉల్లిపాయలతో పాటు వేయించేసేయాలి. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టిస్తే చాలా ఇష్టంగా ఇది తినేస్తారు. దీనికి మంచి హెల్దీ వెజిటేబుల్స్ తోటి రైతా చేసిస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగాక కొద్దిగా గరం మసాలా వేయాలి. గరం మసాలా ఎక్కువ వేసుకోకూడదండి. జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యేలాగా కొద్దిగానే వేసుకోవాలి. మరొక్కసారి ఇవన్నీ కలిపి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగానే 2 గ్లాసుల బియ్యాన్ని నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా, 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసాను. అంటే 1 గ్లాసుకి 1.5 గ్లాసుల నీళ్ళు అన్నమాట. దీన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఒక్కసారి అవన్నీ కలిపి ఇప్పుడే మనం రుచిని చూసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే వేసుకోండి. అలాగే నిమ్మరసం పిండాలి. ఈ నిమ్మరసం పిండడం వల్ల బగారా రైస్ చక్కగా విడివిళ్ళాడుతూ పొడి పొడిగా చక్కగా వస్తుందన్నమాట. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మనం మొదట వదిలేసిన కసూరి మేతి ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలి. చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇవన్నీ కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. అంతే అండి. చూడండి, వేడి వేడిగా పొడి పొడిలాడుతూ బగారా రైస్ ఎంత చక్కగా వచ్చిందో. మంచి రైతా కాంబినేషన్తో ఈ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.